దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించిన చందంగా మారింది తెలంగాణ మంత్రి అజారుద్దీన్ పరిస్థితి. మినిస్టర్ పోస్ట్ 6 నెలల ముచ్చటగా మారే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఉభయ సభల్లో సభ్యుడు కాకపోవడంతో మంత్రి పదవికి సమస్య రావచ్చని వినిపిస్తోంది. అజారుద్దీన్కు ఎమ్మెల్సీ వచ్చే అవకాశం లేదా? మండలికి పంపకపోతే మంత్రి పదవి నుంచి తప్పుకోక తప్పదా? అయ్యో అజారుద్దీన్ అని కాంగ్రెస్ నేతలు జాలిపడడం మినహా చేయగలిగిందేమీ లేదా? ఇంతకీ అజారుద్దీన్ విషయంలో ఏం జరిగింది, ఏం జరగనుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ మంత్రి అజారుద్దీన్ పరిస్థితి ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే అయ్యే అవకాశం లేదు, ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా లేవు. నామినేటెడ్ కోటాలో మండలికి పంపిద్దామని ప్రభుత్వం భావించిన సుప్రీంకోర్టు కేసుతో ఈ వ్యవహారం సంకటంగా మారింది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలల్లో ఏదో ఒక సభకు ఎన్నికవ్వాలి. కానీ ఇప్పట్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లేవు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. మరో 3 నెలల వరకు అజారుద్దీన్ మంత్రి పదవికి డోకా లేకపోయినా ఆ తర్వాత పరిస్థితి ఏంటన్నదే చర్చ. తెలంగాణలో గవర్నర్ కోట, ఎమ్మెల్సీ పదవులపై ఉత్కంఠం నెలకొంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ను మండలికి నామినేట్ చేసింది. కానీ బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో వీరి నియామకం చెల్లదని తీర్పు ఇచ్చింది. దీంతో పదవుల నుంచి తప్పుకోక తప్పలేదు. ఈ ఏడాది ఆగస్టు 30న జరిగిన కేబినెట్ సమావేశంలో గవర్నర్ కోట, కోదండరాం, అజారుద్దీన్ ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలని తీర్మానించింది. గవర్నర్ కి ఫైల్ పంపింది. అయితే కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకంపై వేసిన కేసులో తుది తీర్పు ఇచ్చేంత వరకు నూతన నియామకాలు చేపట్టవద్దని సుప్రీంకోర్టు చెప్పడంతో గవర్నర్ ఆమోదముద్ర వేయలేదు. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఆశించిన అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తామని బుజ్జగించి నవీన్ యాదవ్ కు కాంగ్రెస్ అవకాశమిచ్చింది. దీంతో ఈ ఏడాది అక్టోబర్ 31న అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏ సభలోనూ సభ్యుడిగా లేని అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకోవడంతో చర్చ జరిగింది. అయితే గవర్నర్ కోట, ఎమ్మెల్సీ పదవులకు అజారుద్దీన్, కోదండరాంను ప్రభుత్వం నామినేట్ చేయడంతో ఈ మంత్రికి వచ్చే ఇబ్బందేమీ లేదనే చర్చ జరిగింది. కానీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్ నిర్ణీత గడువులోగా ఏదో ఒక సభకు ఎన్నిక కావాల్సి ఉండడంతో టెన్షన్ పట్టుకుంది. ఈ లెక్కన వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకు అజారుద్దీన్ ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాలి. లేకపోతే సమస్యలే. తెలంగాణలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు లేవు. వచ్చే ఏడాది నవంబర్లో 3 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. కానీ అజారుద్దీన్ మంత్రిగా కొనసాగాలంటే అప్పటి వరకు ఆగే పరిస్థితి లేదు. ఒకవేళ ఎమ్మెల్సీ కవిత రాజీనామాను స్పీకర్ ఆమోదించినా అది నిజామాబాద్ స్థానిక సంస్థల స్థానం. దీంతో లోకల్ బాడీ ఎలక్షన్స్ ముగిసే వరకు ఆ స్థానాన్ని అజారుద్దీన్తో భర్తీ చేసే అవకాశం లేదు. దీంతో ఈ మంత్రి భవిష్యత్తు సుప్రీంకోర్టు వైపే ఆధారపడి ఉంది. తుది తీర్పు వరకు అజారుద్దీన్, కోదండరాం ఎదురు చూడడం మినహా మరో మార్గం లేదన్నది న్యాయ నిపుణుల అభిప్రాయం. ఊహించని ఈ పరిణామంతో ప్రభుత్వానికి పెద్ద సమస్య ఎదురయ్యింది. నిజానికి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కోదండరాం చాలా సహాయం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ముఖ్యంగా విద్యార్థి, నిరుద్యోగులను ఏకం చేసి వారంతా గులాబీ పార్టీకి వ్యతిరేక ఓటు బ్యాంకుగా మారడంలో కీలక పాత్ర పోషించారు. దీంతో కోదండరాం సహాయాన్ని గుర్తించి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా సుప్రీంకోర్టు తీర్పుతో తప్పుకోవాల్సి వచ్చింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో ముస్లింలకు స్థానం లేకపోవడంపై కాంగ్రెస్ హైకమాండ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఇది కలిసి వచ్చింది. ఇప్పుడు ఈ ఇద్దరి విషయంలో ఎలా వ్యవహరించాలన్న అంశమే ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది. కోదండరాంను మండలికి పంపించే విషయంలో కొంత ఆలస్యమైనా ఇబ్బందేమీ లేదు. అయితే ఏప్రిల్ 30లోగా అజారుద్దీన్ ఏదో ఒక సభకు ఎన్నికవ్వకపోతే మంత్రి పదవి నుంచి తప్పుకోవాలి. దీంతో ఈ సమస్యను ఎలా అధిగమించాలనే అంశంపై కాంగ్రెస్ నేతలు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్టు సమాచారం. ఏప్రిల్ చివరిలోగా సుప్రీంకోర్టు తీర్పు రాకపోతే అజారుద్దీన్ కు ఇబ్బందే. ప్రభుత్వానికి ఇలాంటి క్లిష్టమైన పరిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదు. కోదండరాంను కాంగ్రెస్ పార్టీ నవంబర్లో అయినా ఎమ్మెల్సీగా నియమించే అవకాశం ఉంది. అయితే మంత్రి అజారుద్దీన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.